టాలీవుడ్ వర్సిటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కేవలం వెండితెరపైనే కాదు సమకాలీన రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే వ్యక్తి. ఆయన వేసే జస్ట్ ఆస్కింగ్ ప్రశ్నలు ఎప్పుడూ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే ఉంటాయి. అయితే గత కొంతకాలంగా కూటమి నాయకులను ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఎంతటి తుఫాను సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పై జన సైనికులు కూటమి సానుభూతి పరులు మూకుమ్మడి దాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు అబద్ధపు ప్రచారాలపై ప్రకాష్ రాజ్ అస్సలు ఊహించని రేంజ్ లో ఒక పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ రేంజ్ లో స్పందించారు. నేను మౌనంగా లేను, అన్ని గమనిస్తున్నా అంటూ విమర్శకుల గుండెల్లో గుబులు రేపేలా ఒక సంచలన వీడియోను వదిలారు. నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, నాలుగు వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. సినిమా స్క్రిప్ట్ ను తలపించేలా సాగుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో ప్రకాష్ రాజ్ వర్సెస్ జనసైనికుల వార్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ కు, కట్టుకథలకు భయపడి తాను సైలెంట్ అయిపోయాడని అనుకున్న వారికి తన స్టైల్లోనే సమాధానం ఇచ్చారు ప్రకాష్ రాజ్. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అధికార బలంతో కొందరు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారికి అమ్ముడుపోయిన కొన్ని మీడియా ఛానళ్లు, యూట్యూబర్లు తనపై నిరంతరాయంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆయన నేరుగా ఆరోపించారు.